నమస్కారం. ఈరోజు మనం BA మొదటి సంవత్సరం జెనరిక్ ఎలెక్టివ్ 2 సెమిస్టర్ 2 మానవ సమాజం అభివృద్ధి ఖండం 1 భారతీయ సమాజం సామాజిక వ్యవస్థలు మధ్యయుగం నుంచి ఆధునిక యుగం వరకు పరిణామ క్రమం. ఈ పాఠ్యాంశంలో ఇప్పటివరకు మనం పునరుజ్జీవంలో జరిగిన సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం గురించి నేర్చుకున్నాం. మరి ఈ క్లాస్లో తత్వశాస్త్రం తర్వాత మిగతా అంశాలను కూడా మనం చర్చిద్దాం. తత్వశాస్త్రం పునరుజ్జీవ పూర్వపు మధ్యయుగాల యూరప్ తాత్విక వ్యవస్థగా చెప్పవచ్చు. ఈ పునరుజ్జీవనం అనేది యూరప్లో ఒక తాత్విక వ్యవస్థకు నాంది పలికిందని చెప్పవచ్చు. పాండిత్య ప్రాబల్యం హేతువాదాన్ని, విశ్వాసాన్ని సమసింపచేసేదిగా ఉంది. ఇక్కడ హేతువాదం పునరుజ్జీవనంలో మనకు మతం, దార్శనికతతో ఉన్న అంశాలను ఈ తత్వవేత్తలు హేతువాదాన్ని చెప్పడం జరిగింది. అనుభవాత్మక శాస్త్రజ్ఞుల్లో ఒక్కడైన ఫ్రాన్సిస్ బేకెన్ కల్పనాత్మక పద్ధతికి బదులు ఆగమనాత్మక పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో పరిశీలన మీద, ప్రయోగం మీద, సమాచార సేకరణ మీద, సాధారణ సూత్రీకరణలకు, ఆవిష్కరణకి, వర్గీకరణ మీద జ్ఞానం ఆధారపడి ఉందని చెప్పాడు. ఇంగ్లాండ్లో మొట్టమొదటి కార్యసాధక శాస్త్రీయ సంఘం రాయల్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. భౌతిక విశ్వం ప్రకృతి నియమాలకు కట్టిపడి ఉంటుందని, వాటిని కనిపెట్టి మానవాళి లాభం కోసం వినియోగించుకోవచ్చని ఈ శాస్త్రం భావన. పాండిత్యవాద చర్చితో పాటు ఆధిపత్యాన్ని భౌతిక జీవితంలో అంతం చేసి శాస్త్ర విజ్ఞానం పెరుగుదలకు సాయపడ్డ మరో తాత్విక విధానం అని డెస్కార్టే అన్నాడు. మరి ఆయన నిగమన పద్ధతిని చెప్పడం జరిగింది. ఇది మనకు తత్వశాస్త్రం గురించి. ఇక శాస్త్రీయ విప్లవ ఆరంభం మనం తెలుసు. యూరోప్ ఖండంలో, ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన తర్వాత అది అన్ని దేశాలకు కూడా వెళ్ళడం, శాస్త్రీయ జ్ఞానం అనేది యూరోప్ దేశాలన్నిటికీ కూడా ప్రభావితం అవ్వడం, దానితో గతంలో ఉన్న మూఢనమ్మకాలు కావచ్చు, ఆచారాలు, సాంప్రదాయాలు కావచ్చు, సామాజిక మార్పు అనేది జరగడం జరిగింది. మానవ ప్రవర్తనను మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇది ఒక నాందిగా, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఒక పునరుజ్జీవనం అనేది నాందిగా చెప్పవచ్చు. తొలి విచారాలలో ఖగోళ శాస్త్రంలోనే వచ్చాయి. కోపర్నికస్ తన గ్రంథంలో ఆన్ ది రెవల్యూషన్ ఆఫ్ ది సెలెస్టియల్ ఆర్బ్స్ 1543లో ఆయన ప్రచురణ జరిగింది. ఈ సిద్ధాంతపరంగా భూమి ముఖ్య కేంద్రమని, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని చెప్పడం జరిగింది. కానీ గెలీలియో ఇది తప్పు, తను టెలిస్కోప్ ద్వారా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పడం జరిగింది. ఇలా కొన్ని మత ఛాందసవాదులు కావచ్చు, మూఢ నమ్మకాలు నమ్ముతున్న వారు కావచ్చు, శాస్త్రీయ విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ బలపరచకుండా కొంతమందిని సజీవ దహనం చేసిన అంశం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం కోపర్నికస్ పుస్తకం వచ్చిన తర్వాత జియోనార్డో బ్రూనో అనే శాస్త్రవేత్తను 1606 సంవత్సరంలో మత విరుద్ధ అభిప్రాయాలకు గాను దహించవేయడం జరిగింది. మరి ఈ విశ్వం గురించి నూతన భావనలకు నాంది పలకడం జరిగింది. ఫెసులిస్ అనే బెల్జియం శాస్త్రజ్ఞుడు తను బొమ్మలతో ఉన్న డి హ్యూమనీ కార్పోరిస్ అనే గ్రంథాన్ని రచించాడు. మానవ శరీరాన్ని అంగవిచ్ఛేదం చేయడం ద్వారా ఆయన తన అధ్యయనం కొనసాగించాడు. విలియం హార్వే రక్త ప్రసరణ గురించి చేయడం జరిగింది. 1910లో ఆయన మూవ్మెంట్ ఆఫ్ హార్ట్ గురించి ఒక సిద్ధాంత వ్యాసం జరిగింది. ఇక్కడ శాస్త్రీయ విప్లవానికి పునరుజ్జీవనం తోడ్పడగా అక్కడున్న మత ఛాందసవాదులు దీన్ని తేలికగా తీసుకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి సమాజంలో. తర్వాత మత సంస్కరణ ఉద్యమాలు, మనం ముఖ్యంగా పునరుజ్జీవనంలో చెప్పుకోవాల్సిన అంశం మత సంస్కరణ ఉద్యమాలు. ముఖ్యంగా మనకు క్యాథలిక్ మతం పునరుజ్జీవన మలిదశలో సంభవించిన మత సంస్కరణ ఉద్యమం అనేది ఐరోపా చరిత్రలో 2 ప్రధాన పరిణామాలను మనం సూచిస్తుంది. మొదటగా ఒకటి ప్రొటెస్టెంట్ విప్లవం, దీనివల్ల క్రైస్తవ మతం చీలిపోయింది. రెండవది అనేక దేశాలు రోమన్ క్యాథలిక్ చర్చి నుండి విడిపోవడం జరిగింది. అవి విడిగా చర్చిలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా యూరోప్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నో పరిణామాలు ఈ మత సంస్కరణ ఉద్యమం ద్వారా జరిగాయని మనం చెప్పవచ్చు. దీనిలో ప్రొటెస్టెంట్ విప్లవం 1517లో మార్టిన్ లూథర్ జర్మనీలోని
వింటెన్బర్గ్ వింటెన్బర్గ్ ప్రాంతానికి సంబంధించిన వాడు. మరి ఈయన చర్చి తలుపుల మీద రాసి ఉన్న పాప పరిహార పత్రాలు, ఆ రోజు చర్చి, పోపు, మతాధికారులు, పాలనాధికారులు పాప పరిహార పత్రాలను అమ్మకాలను పెట్టడం, ఎవరైతే పాపాలు చేస్తారో ఈ పాప పరిహార పత్రాలను కొనుగోలు చేస్తే పరలోకానికి వెళ్తారని నమ్మించడం జరిగింది. కానీ మార్టిన్ లూథర్ కింగ్ ఇలాంటివి ఆయన సెయింట్ అగస్టిన్ పీఠం సన్యాసిగా ఉండి ఈ ప్రొటెస్టెంట్ విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. దీని వ్యతిరేకంగా 95 ప్రకటనలు అతికించడం జరిగింది. 2 ఏళ్ల పాటు లూథర్ ధారాళంగా కరపత్రాలను రాస్తూనే ఉన్నాడు. మరి సిద్ధాంతాన్ని, ప్రొటెస్టెంట్ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నాడు. క్యాథలిక్ చర్చి అభిప్రాయాలకు పొంతన కుదరకుండా తను ప్రొటెస్టెంట్ సిద్ధాంతాలను కూడా రచించడం జరిగింది. ఆయన చెప్పిన సిద్ధాంతాలలో జర్మనీ భాషను ప్రవేశపెట్టడం, అలాగే మఠ ఆశ్రమాలను రద్దు చేయడం, పూజారులు పెళ్లి చేసుకోవచ్చని చెప్పాడు. దేవుని ప్రతినిధులుగా పురోహితుల ప్రత్యేక హోదాను రద్దు చేశాడు. బాప్టిజం, దేవుని విందు తప్ప మిగిలిన శాసన పత్రాలన్నింటినీ కూడా రద్దు చేశాడు. పవిత్ర గ్రంథాలకు తిరుగులేని అధికారాన్ని ఇచ్చాడు. మరో ముఖ్యమైన మార్పు, క్యాథలిక్ చర్చి రాజ్యం కంటే అధికం అన్న అభిప్రాయానికి మనం నీళ్లు వదిలేసే విధంగా చేయడం జరిగింది. ఇక ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి మార్పులు జరిగాయో మనం చూసినప్పుడు సాంకేతిక విప్లవం రావడం, పారిశ్రామిక విప్లవం రావడం, అదే సమయంలో మత సంస్కరణ ఉద్యమం రావడం, ఇక్కడ ఆర్థికంగా, రాజకీయంగా పెను మార్పులు సంభవించడం జరిగింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో చర్చి సిద్ధాంత వివాదాలకు, పతనానికి తోడుగా ప్రొటెస్టెంట్ విప్లవం కూడా ఈ ఆర్థిక రాజకీయ మార్పులను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. జర్మనీలో లూథర్ విజయం సాధించి ప్రొటెస్టెంట్ విప్లవం చాలా దేశాలకు కూడా పాకడం జరిగింది. మరి ప్రొటెస్టెంట్ సిద్ధాంతాలు అన్ని చోట్ల ఒకేలాగా లేవు. మనం స్విట్జర్లాండ్లో చూసినప్పుడు జ్వింగ్లీ, కాల్విన్లు ప్రొటెస్టెంట్ విప్లవానికి నాయకులు లాంటివారు. ప్రొటెస్టెంట్ విప్లవం రాకతో క్యాథలిక్లు, పోపు, పురోహిత వర్గం, క్యాథలిక్ పాలకులు, పండితులతో సహా అందరికీ ఒక రకమైన జ్ఞానం కలిగింది. మరి మత సంస్కరణ ఉద్యమం వల్ల పాశ్చాత్య క్రైస్తవ లోకంలో చీలిక వచ్చింది. 25 ఏళ్ల కాలంలో క్రీస్తశకం 1560 నుంచి 1585 వరకు కూడా 8 మత యుద్ధాలు ఫ్రాన్స్ను చుట్టుముట్టాయని మనం చెప్పవచ్చు. మరి పునరుజ్జీవనం జరిగింది, మార్పులు జరగడం జరిగింది. సామాజిక నిర్మాణం, సాంకేతిక విప్లవంతో మరి మతాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, రాజకీయాలు కానీ అన్నీ కూడా పెను మార్పులు సంభవించాయి. మరి మధ్యయుగ సమయంలో ఫ్యూడలిస్టులు, రాజులు బానిస వ్యవస్థను, సర్ఫ్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ మతానికి ప్రాముఖ్యత ఇస్తూ ఇహలోకం కంటే పరలోకం ముఖ్యమని చేస్తున్న సమయంలో అక్కడ జరిగిన పారిశ్రామిక విప్లవం, ఎందరో రాజనీతివేత్తల యొక్క తమ ప్రభావాలతో మనకి ఇక్కడ జాతీయ రాజ్యాలు, మా దేశం, మా ప్రాంతం, మాకు స్వేచ్ఛనివ్వాలి, మాకు హక్కులు ఇవ్వాలి, మతానికి సంబంధం లేకుండా హేతువాదాన్ని ప్రోత్సహిస్తూ మాకు జాతీయ రాజ్యాలుగా ఏర్పాటు చేయడం కోసమని అక్కడున్న రాజరేఖలను కూకిడి వేలతో లేపడం కోసం వారు ఉద్యమాలు చేశారు, విప్లవాలు తీసుకొచ్చారు, యుద్ధాలు చేశారు. అక్కడ ఉన్న ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ జాతీయ రాజ్యాలు అనే కాన్సెప్ట్ అక్కడున్న ప్రజల్లో ఒక జాతీయ చైతన్యం తీసుకురావడం జరిగింది. దానితో పాటు జాతీయ భాషలు కూడా ఆవిర్భవించి ఆ జాతీయ రాజ్యాలకు బలం చేకూరడం జరిగింది. ఈ విధంగా జాతీయ భాషల అభివృద్ధి, కొత్త జల మార్గాలు, కొత్త భూఖండాల ఆవిష్కరణ జరగడంతో వలస విస్తరణ పెరిగింది. ఇవన్నీ కూడా పురోగతికి చిహ్నంగా ఉన్నప్పటికీ, జాతీయ రాజ్యాల స్థాపన జరిగినప్పటికీ, ఇవన్నిటికీ మధ్యయుగపు రాజకీయ అధికార వికేంద్రీకరణకు మొత్తానికి సమూలంగా మార్పులు అనేవి జరిగినవి. నిరంకుశ రాజ్యాల ఏర్పాటు అనేది లేకుండా విప్లవాలు తీసుకొచ్చి ప్రజాస్వామ్య ఏర్పాటు కోసం నిరంకుశానికి ఎదురొడ్డి పోరాటం చేసిన ముఖ్య పరిణామాలు మనం యూరోప్లో చూడవచ్చు. మరి భౌగోళిక అన్వేషణలు చూసినప్పుడు వలస రాజ్యాల స్థాపన కోసం యూరోపియన్స్, పోర్చుగీస్ వారు కానీ, డచ్ వారు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ, డచ్ వారు కానీ అందరూ ఎందుకంటే ఆయా దేశాల్లో పారిశ్రామిక విప్లవం రావడంతో, విజ్ఞానం పెరగడంతో, శాస్త్రీయ పారిశ్రామిక రంగం పెరగడంతో ప్రపంచ దేశాలను జయించాలి,
ప్రపంచ దేశాలను వలస దేశాలుగా చేసుకోవాలనే ఆలోచనతో వారు సముద్రయానం ద్వారా జల మార్గాలను, భౌగోళిక అన్వేషణల కోసం ప్రయాణం అవ్వడం జరిగింది. మరి నగరాలు, వ్యాపారం, ఫ్యూడల్ అధికారం సన్నగిల్లడం, మతపరమైన రాజకీయ పరిణామాలు కూడా అక్కడ మనం చూసినప్పుడు తగ్గడం, మరి ప్రపంచ దేశాలకు ఈ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో ఇటాలియన్ వాళ్ళు మొట్టమొదటిసారిగా వెనిస్ నగరం నుంచి వారు భూఖండ శోధనలో మొదటి అడుగులు వేయడం జరిగింది. వీళ్ళ తర్వాత పోర్చుగీసు, స్పానిష్ పాలకుల పోషణలో మనకు సముద్ర జలాలపై దూర ప్రయాణానికి ఒక దిక్సూచిని ఉపయోగించుకొని గ్రహ పరిజ్ఞాన యంత్రాన్ని కనుగొని వారు సముద్రయానం, భౌగోళిక అన్వేషణ చేసి ఆ నావికులు ఎన్నో మనకు కొత్త కొత్త ప్రదేశాలను కనిపెట్టడం జరిగింది. పట్టికలు, పటాలు గీయడం లాంటివి కూడా శీఘ్రంగా అభివృద్ధి చెందడం జరిగింది. మొట్టమొదటిసారిగా బార్త్ లోమియో డియాస్ 1487-88 సంవత్సరంలో ఆయన పశ్చిమ ఆఫ్రికా యాత్రకు బయలుదేరడం, గుడ్ హోప్ ఆగ్రహాన్ని చుట్టూ వెళ్ళి ఆఫ్రికా తూర్పు భాగం చేరడం జరిగింది. 1492 సంవత్సరంలో కొలంబస్ ప్రాచ్య దేశాలకు కొత్త మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. అలా ఆయన అమెరికా ఖండాన్ని చేరుకొని సాహస యాత్ర చేయడం జరిగింది. చివరిగా 1497-98 సంవత్సరంలో వాస్కోడిగామా భారత ఉపఖండాన్ని కూడా సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. ప్రపంచాన్ని మొట్టమొదటిగా చుట్టి వచ్చిన వాడు మాజిలాన్. 1519-22 సంవత్సరంలో ఆయన ఓడలు అట్లాంటిక్ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం చుట్టి రావడం జరిగింది. 15వ శతాబ్దం ఉత్తరార్ధంలో కొంతమంది వ్యక్తులు, నావికులు, సముద్ర దొంగలు బానిస వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా అమెరికా ఖండాల్లో, అలాగే ఆఫ్రికా, ఏషియా ఖండాల్లో, యూరోప్కు సంబంధించిన నావికులంతా కూడా కొత్త కొత్త మార్గాలను కనిపెట్టి వారు ఐశ్వర్యవంతులు కావడం జరిగింది. మరి ఆ పరిశ్రమలో పనిచేయడం కోసం కావలసిన శ్రామికులను ఆఫ్రికా నుంచి, ఏషియా నుంచి వారి భౌగోళిక అన్వేషణ వల్ల వారిని మార్కెట్లో అమ్మడం, ఆ పరిశ్రమలో యూరోప్ ఖండంలో ఆ పారిశ్రామిక రంగంలో వారిని ఒక బానిసగా చేయడం జరిగింది. ఇలా మనకు మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని అన్ని భాగాలు ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చాయని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.